బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ శ్రీరామ్ దళ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో భారీ ర్యాలీ చేపట్టారు. సంజీవయ్య పార్క్ నుంచి వ్యూ పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు అలాగే శ్రీరామ్ దళ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హిందూ సమాజ హక్కుల పరిరక్షణ, మానవ హక్కుల ఉల్లంఘనపై గలమెత్తి అంతర్జాతీయ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. రెడ్డి శ్రీరామ్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులపై దాడి జరుగుతుందో దాన్ని శ్రీరామ్ దళ్ తీవ్రంగా ఖండిస్తున్నది. మీరందరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దీపు దాస్ అనే వ్యక్తిని తప్పు జరిగింది, అది ఎంతవరకు జరిగింది ఎవరికి కూడా అవగాహన లేదు, తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత పోలీసులు సో కాల్డ్ రాడికల్ యూనియన్ కి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత ఆ దీపు దాస్ అనే వ్యక్తిని చెట్టు కట్టేసి భయంకరంగా కొట్టి చిత్రహింసలు గురి చేసి సజీవంగా దానం చేయడం జరిగింది. ఇవాళ నేను సో కాల్డ్ మన భారతదేశంలో ఎవరైతే సో కాల్డ్ సెక్యులర్ ముస్లింలు బతుకుతున్నారో ఆ సన్నాసులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. గాజాలో కానీ పాలస్తీన్లో కానీ ఏదో ఇష్యూస్ అయితే కనుక ఏదో కొంపలు మునిగినట్టు, ప్రపంచం మునిగిపోయినట్టు పార్లమెంట్ కూడా బ్యాగులు వేసుకొని పోయి మద్దతు తెలిపారు.